కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లు తయారైంది జనసేన తెలుగుదేశం పార్టీల సీట్ల పంచాయతీ. సీట్లు రానోళ్ళు లొల్లి లొల్లి చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే కాలబెట్టుకుంటామని పెట్రోల్ పోసుకుంటున్నారు. మమ్మల్ని కాదని ఎట్లా గెలుస్తారో చూస్తామని ఛాలెంజ్లు చేస్తున్నారు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే అదిగో అక్కడ మన ఇంద్రబాబు ఏదో వ్యూహం పన్నుతున్నట్లున్నాడు. చూద్దామా? బాబుగారు నమస్తే. ఏంది సార్, ఏదో పరేషాన్లో ఉన్నట్లున్నారు? ఢిల్లీలో చక్రం తిప్పారు. ఎంతో మంది ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను చేశాను. సెల్ ఫోన్ కనిపెట్టాను. పెద్ద పెద్ద వ్యవస్థల్ని మేనేజ్ చేశాను. కానీ ఆ ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాను. ఆ ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాను. వాట్ ఈస్ దిస్ దారుణం? ఎవరు సార్? సీఎమ్మా? ఆయన్ను నేను ఏం చేయలేనని నాకెప్పుడో అర్థమైంది. మరి మీకే నిద్ర పట్టకుండా చేస్తున్నది ఎవరు? మీ కొడుకా? ఎర్రబొక్క ఫెల్లో, ఆడికేం తెలుసు? అదే నిజమే అనుకోండి. మరి ఇంతకు ఇప్పుడు మీరు ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారు? అదే ఆర్జీవి మాకు శనిలా దాపురించాడు. మా గురించి సినిమాల మీద సినిమాలు తీస్తూ మా దుంప దించుతా ఉన్నాడు. ఆర్జీవి గురించా? అవును, అతను తీసిన వ్యూహం సినిమాను అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అతను జగమండిలా ఉన్నాడు. సెన్సార్ సర్టిఫికేట్ కూడా తెచ్చేసుకున్నాడు. మార్చి 2న రిలీజ్ చేస్తా ఉన్నాడంట. చేస్తే చేసుకోమనండి, మీకేం భయం? మొన్న మా లోకి ఆ సినిమా ట్రైలర్ చూపించాడు. చూసిండ్లా? ఎట్లున్నది సార్ ట్రైలర్? అతను ఎవరో గానీ అచ్చున అలాగే ఉన్నాడు. అచ్చున అలాగే యాక్టింగ్ కూడా చేశాడు. యాక్టింగ్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరుంటారు సార్? అది సరే గాని, మీరు సేనకిచ్చిన 24 సీట్ల మీద ఆ పార్టీ లీడర్లు ఆగమాగం చేస్తున్నారు. చూసిండ్లా? ఆ పార్టీకి 24 సీట్లు ఇవ్వడం ఎక్కువ. అంతకంటే ఒక్క సీట్ ఎక్కువ ఇచ్చినా ఆ కళ్యాణం నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. ఆ 24 సీట్లల్లో మిగిలిన సీట్లు ఎక్కడెక్కడా అనేది అనౌన్స్ చేస్తే అక్కడ పోటీ చేయాలనుకున్న మీ పార్టీ లీడర్లు గొడవ చేస్తారు కదా. ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పండి. గొడవ చేసే 5 టీడీపీ నాయకులని ఆ పార్టీలోకి పంపించి అక్కడి నుంచే టికెట్లు ఇప్పిస్తా. ఇక నామినేషన్ రోజున మా పార్టీ నుంచి ఒక 5 బీ ఫార్మ్స్ ఇచ్చి వాళ్ళ పార్టీకి ఇచ్చిన సీట్ల చోటు నుండి పోటీకి దించుతా. ఇంకొక 5 చోట్ల మా పార్టీ రెబల్ క్యాండిడేట్స్ ని పోటీకి నిలబెడతా. మరి కళ్యాణం సంగతి? అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా ఏర్పాట్లు చేస్తాం. దట్ ఈస్ వాస్తవం. ఇదేం కథరో? కళ్యాణం నువ్వు గెలవనియ్యవా? అసొంటప్పుడు ఆ పార్టీతోని పొత్తు పెట్టుకోవడం ఎందుకు? 24 సీట్లు ఇచ్చుడెందుకు? మళ్ళా 24లా మీ పార్టీ వాళ్ళకే టికెట్లు వచ్చేటట్టు చేసుడెందుకు? ఏంది సార్ ఇదంతా? దట్ ఈస్ రాజకీయం. ఇది కళ్యాణంకి అర్థం కాదు. వామ్మో, మీ ముందు మహాభారతంలో శకుని కూడా దేనికి పనికిరాడు సార్. మామూలు స్కెచ్ కాదు ఇది. చూసిండ్లా ఇంద్రబాబు ప్లాన్ ఎట్లున్నదో? ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టే ఇంద్రబాబు మీద ఆర్జీవి సినిమాల మీద సినిమాలు తీస్తున్నాడు.